వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి అన్ని కేటగిరీస్ కూడా ఆగస్టు 20 నుంచి ఆగస్టు 24 మధ్యలో ఎగ్జామ్ జరుగుతుందని మనకు తెలుసు. ఆగస్టు 13వ తారీఖు నుంచి మీకు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయం. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మీరు ఆన్లైన్లో ఓఎంఆర్ని ఫిల్ చేసేటప్పుడు, మీరు ఫిజికల్గా ఓఎంఆర్ని ఫిల్ చేయటం మీ అందరికీ తెలుసు. చాలామంది ఈ ఎగ్జామ్స్ని రాసుంటారు. కానీ ఆన్లైన్లో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్కి గురవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్కి గురవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫార్మేట్ గురించి ఆలోచించటం, డిజిటల్గా పూర్తిగా అందరికీ అనుభవం లేకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్లో ఎగ్జామ్ రాయడానికి ప్రాక్టీస్ని మీరు కొని తెచ్చుకోవాల్సిందే. అందుకని ఎక్కువ మంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని కూడా సరిగా పెర్ఫామ్ చేయకపోవటం జరుగుతూ ఉందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్విఆర్ అకాడమీలో మేము ఇచ్చేటువంటి 10 నుంచి 15 టెస్టులని మేము కండక్ట్ చేస్తాం. త్వరలోనే దీనికి సంబంధించిన స్కెడ్యూల్ను కూడా మేము అనౌన్స్ చేస్తాం. మీరు ఆన్లైన్లోనే ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దానివల్ల మీరు ముందుగానే ఈ 10-15 టెస్టులు రాస్తే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే సేమ్ ఫార్మేట్లో అని కాదు, అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ ఇంటర్ఫేస్ అలానే ఇస్తామని కాదు, అక్కడ ఇంటర్ఫేసెస్ మారుస్తారు. కానీ అసలు ఆన్లైన్లో మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని రాయటం ప్రాక్టీస్ అవుతుంది. ఏ టైంలో మనం రాయాలి అలా మీకు అవగతం అవుతుంది అన్నమాట. దాంతోపాటు మీరు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలుస్తుంది. అప్పుడు ఎగ్జామ్లో మీరు ఆ మిస్టేక్స్ని చేయకోకుండా ఉంటారు. అందరూ ఏదో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయటం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఇవే క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి కాదు మనం టెస్టులు రాసేది. మనకు వచ్చిన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఒకటి, రెండోది ఇదే టెస్ట్ మనం రాస్తున్నప్పుడు వచ్చేటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక ఆన్సర్ చేయబోయి ఇంకొక ఆన్సర్ చేయటం, ఆన్లైన్లో కన్ఫ్యూజ్ కావటం, సో మీరు ఆపరేటింగ్ కరెక్ట్గా చేయలేకపోవటం, ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి చూసారా, వాటిని రెక్టిఫై చేసుకోవటం కూడా అది పెద్ద సమస్యగా మారుతుంది మీకు. అందుకని ముందుగా మనం ఓపెన్ చేసి ఆన్లైన్లో ఎలా టెస్ట్ రాయాలి, ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, మనం ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాం, ఎన్ని అటెంప్ట్ చేయట్లేదు, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి లాస్ట్లో అన్ని అటెంప్ట్స్ చేయటం, ఈజీ క్వశ్చన్స్ని ముందు చేయటం, వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.